హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను నగరం అయితే వచ్చానండి. ఇక్కడైతే ఒక స్వీట్ ఐటమ్ అయితే మీకు పరిచయం చేస్తున్నాను. స్వీట్ పేరు వచ్చి పిచ్చిగుళ్ళు అంటారు, గరాజీలే కూడా అని అంటారు. అసలు అవి ఎలా తయారు చేస్తారో తయారీ విధానం చూద్దాం రండి. హాయ్ అండి, ఈరోజు నేను నగరం అయితే వచ్చాను. నగరం రావడానికి ప్రధాన కారణం ఇక్కడ ఒక స్వీట్ ఐటమ్ అయితే మనందరికీ గుర్తుకొస్తుంది. వాటిని గరాజీలు పిచ్చిగుళ్ళు అని కూడా అంటారు. చాలా ఫేమస్ అండి ఇక్కడ. అలాగే కాస్తాలు కూడా తయారు చేస్తారంటే ఆ ప్రాసెస్ కూడా చూద్దాం. ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు, చూద్దాం. నమస్తే అండి, మీ పేరు? అలియా భాస్కర్. ఎప్పటి నుంచి చేస్తున్నారండి? ఈయనైతే దగ్గర దగ్గర 6 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, 6 సంవత్సరాల నుంచి ఇవి గెలిచినాయండి. ఓకే అండి. ఇప్పుడు పిండి ఎంత అండి ఇది? 10 కేజీస్. అంటే బియ్యం అంటే ఇప్పుడు రేషన్ బియ్యం అండి. అంటే మామూలుగా డైరెక్ట్గా మిల్లు పట్టింది అయితే పని చేయాలంటారా? ఓకే. అది తీసుకొచ్చిన వెంటనే డైరెక్ట్గా మామూలుగా ఇప్పుడు బెల్లం ఇప్పుడు 10 కేజీలు వరిపిండికి బెల్లం ఎంత కలుస్తుందండి? ఎన్ని కేజీలు కావాలి? అర కేజీకి అంత పిండి కలుస్తుందండి. తీపి లేకుండా. ఓకే, స్వీట్ తక్కువగా ఉంటుంది. ఓకే, అంటే ఎవరైనా తినొచ్చు అవి? ఓకే అండి. అవి నాన్ రోడ్డు ఎక్కువ సేల్ కావు, ఇవే ఎక్కువ సేల్ అవుతాయి. సేల్ అవుతాయండి. ఇవి సేల్ అయితే మన కాస్తాలు సేల్ అవుతాయి. ఓకే, అంటే ఈ నగరంలో మాత్రం ఇవి ఎక్కువ స్వీట్ తయారు, ఎక్కడా కూడా తయారు చేయరు. ఓకే, ఇప్పుడు మాకు కావాలంటే ఎక్కడికే రావాలి. ఓకే అండి. ఇప్పుడు ఎన్ని వస్తాయండి ఇవి? 10 కేజీలకి 500 వస్తాయి. ఓకే, కానీ ఎప్పుడు కలిపింది అప్పుడే వేసేయాలి. ఓకే, ఇప్పుడు ఇది అయితే మీరు గట్టిగా. ఓకే అండి, ఇదంతా పలుచగా రావాలి. ఓకే, అప్పుడు తిప్పాలండి. బయట నుంచి కూడా ఆర్డర్లు వస్తాయండి? చాలా వస్తాయి, బయట ఎక్కువ వస్తాయి. ఓకే, ఎంత పడుతుందండి పీస్ వచ్చి? ఇవి మొత్తం 15 ఉంటాయి. నన్ను 120 చెప్తాము, 100కి ఇచ్చాము. 100కి ఇస్తారు. మీ పేరండి? చంటి గారు. ఎప్పటి నుంచి ఈ బిజినెస్ అండి? 3 ఇయర్స్ నుంచి అండి. 3 ఇయర్స్ నుంచి కూడా ఇదే బిజినెస్ అండి? ఓకే అండి. అంటే ఎక్కడైనా నేర్చుకున్నారండి లేకపోతే మీరు ఓన్గా? ఓకే అండి. ఎలా ఉంటుందండి బిజినెస్? పర్లేదండి, కొంచెం కాంపిటీషన్, జనాలు దుకాణాలు ఎక్కువైపోయినాయండి. దాని మీద వచ్చేలోనే మేము సర్దుకొని చేసుకుంటున్నామండి. ఇప్పుడు గరాజీలు ఒకటి, ఇంకోటి ఏమంటారండి పేరు? పిచ్చిగుళ్ళు అంటారండి. పిచ్చిగుళ్ళు అంటారు. లోపలైతే గరాజీలు అండి, బయట నుంచి వచ్చే వాళ్ళందరూ పిచ్చిగుళ్ళు అంటారండి. లోపలైతే గరాజీలు అంటారు. ఓకే అండి. అసలు ఎంత పడుతుందండి పీస్ వచ్చి? పీస్ వచ్చి 7 రూపాయలు పడుతుంది. 7 రూపాయలు అండి. అంటే ప్యాకెట్ వచ్చండి
ప్యాకెట్ వచ్చి 10-15 ఉంటాయండి. ప్యాకెట్కి 120 రూపాయలండి. 120 రూపాయలు పడుతుంది. పైకి ఎత్తాను అది వద్దులేండి, 2 మాడిపోతాయి. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తారండి, ఎలా వస్తుందో చూడాలి. ఎలా తెలుస్తుందండి ఇలా ఫ్రై అయినట్టు? సైడ్ కొంచెం బ్యాక్ వస్తుంది. ఓకే అండి. బ్యాక్ వచ్చినప్పుడు ఏంటంటే పోలింగ్ చేసేది గోల్డెన్ కలర్ కింద వచ్చినట్టు వస్తుంది. చివరి అయితే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేయాలండి. అంతే సెంటర్ లాక్ రంగు మారిన తర్వాత తీసుకోవాలి. మంట 7 మంట మీద కావాలి. సిమ్లో అయితే మీకు మాడిపోద్దని మీకు అలా పెట్టండి. తీసేయచ్చండి. ఇంకోటి ఏమంటారు? మరి ఇందులో ఫ్లేవర్కి యాలక్కాయ అటువంటి ఏమి వేయరండి ఇంకా? ఓకే అండి. చాలు యాలక్కాయలు వేసి వెజ్జీలు అడబడిపోయి దిగవండి. ఓకే అండి. దిగవండి. ఇక్కడ కాస్తాలు చాలా ఫేమస్ అంట, అవి కూడా ఎలా తయారు చేస్తారో చూద్దాం. మేము వెళ్ళేసరికి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మరెన్నో వీడియోలు చేయగలుగుతాను.